Hello everyone. So first of all, really thanks a lot for 4K subscribers. So please support like this for interesting videos. So ఇంకా ఈ వీడియో టాపిక్ విషయానికి వస్తే రీసెంట్ గా వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ అయిన స్పైడర్ మ్యాన్ కి సంబంధించి బిహైండ్ ది సీన్స్ చాలా క్రేజీ విషయాలు జరుగుతున్నాయి. లైక్ మల్టీవర్స్, మల్టిపుల్ స్క్రిప్ట్స్, ప్రొడక్షన్ స్టూడియోస్ అండ్ మెనీ మోర్. సో అవన్నీ యాజ్ ఆల్వేస్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. And అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలుసు నో వే హోమ్ ని ఎలా ఎండ్ చేశారని. అంటే ఆ స్పెల్ మూలన పీటర్ పార్కర్ ఎవరో అందరూ మర్చిపోయారు. అండ్ ఇప్పుడు తను కాలేజ్ కి వెళ్ళబోతున్నాడు అంటే న్యూ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇప్పుడు తన దగ్గర అసలు ఏమీ లేవు. సో అందుకే మళ్ళీ తను స్క్రాచ్ నుంచి తయారు చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ తన సూట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎండింగ్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. బికాస్ స్పైడర్ మ్యాన్ ఏ గ్రౌండెడ్ థింగ్స్ ఫేమస్ సో అది టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ లో లేదని చెప్పి ఎన్నాళ్ళు ఫ్యాన్స్ ది ఒక చిన్న కంప్లైంట్. నో వే హోమ్ లాస్ట్ లో ఒక మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ లాగా ఆ మొత్తాన్ని ఎండ్ చేశారు. సో అందుకే అందరూ స్పైడర్ మ్యాన్ 4 కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కానీ నో వే హోమ్ తర్వాత సోనీ డీల్ కంప్లీట్ అయిపోయింది. బట్ మార్వెల్ మళ్ళీ రీనెగోషియేట్ చేసి ఒక కొత్త ట్రిలాజీ అండ్ అలాగే క్రాస్ ఓవర్స్ కి సోనీ ఒప్పించింది. సో అలా వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ది కొత్త ట్రిలాజీ అనౌన్స్ చేశారు. అండ్ అలాగే స్టార్టింగ్ లో మార్వెల్ హెస్ ప్రామిస్డ్ దట్ స్పైడర్ మ్యాన్ 4 ఇస్ గోయింగ్ టు బి గ్రౌండెడ్ అని. బికాస్ వాళ్ళ దగ్గర స్టార్టింగ్ లో క్యాంగ్ ప్లాన్ ఉంది. సో డాక్టర్ స్ట్రేంజ్ లాంటి క్యారెక్టర్స్ మల్టిపుల్ థ్రెడ్స్ చూసుకుంటారు. అండ్ స్పైడర్ మ్యాన్, డేర్ డెవిల్, ఎకో లాంటి క్యారెక్టర్స్ స్ట్రీట్ లెవెల్ థ్రెడ్స్ చూసుకున్నారని చెప్పి మొత్తం ప్లాన్ చేశారు. సో ఇలా వీళ్ళు క్లియర్ గా ప్లాన్ చేసినా గానీ సోనీ స్టార్టింగ్ నుంచే స్పైడర్ మ్యాన్ 4 ని మల్టీవర్స్ లెవెల్లో తయారు చేయమని చెప్పి చెప్పింది. బికాస్ సోనీ ఇస్ థింకింగ్ లైక్ ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ మూవీలో మల్టీవర్స్, క్యామియోస్ ఇవన్నీ చూపించారు. దాంతో ఆ మూవీ 1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో అందుకే మళ్ళీ అదే రిపీట్ చేయాలి. అండ్ అలాగే సెకండ్ ది ఇలా క్రాస్ ఓవర్స్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేసిన యూనివర్స్ కూడా కొంచెం హైప్ వచ్చిద్దని. అండ్ స్పీకింగ్ ఆఫ్ దేర్ యూనివర్స్ అసలు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక క్లియర్ ప్లాన్ లేదు. లైక్ స్టార్టింగ్ లో టోబీ మెగ్వైర్ అండ్ శామ్ రైమీతో 3 స్పైడర్ మ్యాన్ మూవీస్ తయారు చేశారు. సో ట్రిలాజీ కంప్లీట్ అయ్యాక 4th మూవీకి మొత్తం తయారు చేశారు. లైక్ స్టోరీ, కాన్సెప్ట్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ డిజైన్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. అండ్ దాంట్లో వాళ్ళు వల్చర్ ని చూపేయాలని చెప్పి ప్లాన్ చేశారు. బట్ థర్డ్ పార్ట్ వాళ్ళు అనుకున్న లెవెల్లో వర్క్ అవ్వలేదు కాబట్టి 4th పార్ట్ ని క్యాన్సిల్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ ఆండ్రూ గార్ఫీల్డ్ తో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి మొత్తం రీబూట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ బాగానే సక్సెస్ఫుల్ అయినా గానీ మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టు సెకండ్ పార్ట్ పర్ఫార్మ్ చేయలేదని చెప్పి ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ని కూడా ఇక్కడే ఆపేశారు. కానీ దాని తర్వాత మార్వెల్ తో డీల్ చేసుకున్నారు. దాంతో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మనకు సివిల్ వార్ లో కనపడ్డాడు. బట్ లేటర్ వాళ్ళ దగ్గర రైట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక చేయాలని చెప్పి వెనమ్ మూవీ రిలీజ్ చేశారు. అండ్ ఆ మూవీ పర్లేదు, బాగానే ఆడింది. అండ్ అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది దట్ వాళ్ళ దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరి మీద మూవీస్ తీయొచ్చు అని. బికాస్ స్పైడర్ మ్యాన్ లేకపోయినా గానీ ఆడియన్స్ వెనమ్ మూవీ చూడడానికి వచ్చారు కాబట్టి ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయ్యిద్ది, మనీ వచ్చిద్దని చెప్పి వాళ్ళు యూనివర్స్ ని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మార్వెల్ తో మినిమం కోఆర్డినేషన్ మెయింటైన్ చేయలేదు. లైక్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మూవీస్ అనౌన్స్ చేశారు, దానికి తగ్గట్టే స్టోరీలు రాసుకున్నారు అండ్ తీశారు. కానీ ఆ స్క్రిప్ట్ గానీ మూవీ గానీ ఎప్పుడైతే మార్వెల్ దగ్గరికి వెళ్ళిద్దో అప్పుడు ఆబ్వియస్లీ మార్వెల్ కొన్ని విషయాలు ఒప్పుకోదు, చేంజెస్ అడుగుతుంది. బికాస్ సోనీకి నచ్చినట్టు చూపిస్తే మార్వెల్ మెయిన్ టైమ్ లైన్ లో డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పి వాళ్ళు కొన్ని చేంజెస్ అడుగుతారు. లైక్ మార్బియస్ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ చూపించారు బట్ మళ్ళీ తీసేశారు. సో ఇది ఒక రకంగా ఆడియన్స్ కి బేట్ లాగా కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఈ ప్రాసెస్ మెయిన్ విక్టిమ్ అయితే మేడం వెబ్. బికాస్ స్టార్టింగ్ లో వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు వేర్ మేడం వెబ్ అను మిగతా వాళ్ళు పీటర్ పార్కర్ బర్త్ అప్పుడు హెల్ప్ చేస్తారని, ఆర్ఎల్స్ పీటర్ పార్కర్ చిన్నప్పుడు కాపాడతారని చెప్పి స్క్రిప్ట్ రాశారు. సో ఇక్కడ వీళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి ఇది కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ మార్వెల్ స్ట్రేట్ అవే నో చెప్పేసింది. అంటే కెవిన్ ఫైగి కనెక్షన్ అసలు ఒప్పుకోలేదు. అండ్ వీనో ఆ తర్వాత మూవీ ఎంత దారుణంగా తయారైందని. కానీ అలా అని చెప్పి వీళ్ళ మూవీస్ ఇంత దారుణంగా ఉండడానికి మార్వెల్ ఇస్ ద ఓన్లీ రీజన్ అయితే అనను. బికాస్ వీళ్ళ స్టోరీ టెల్లింగ్ కూడా అలాంటిదే. లైక్ క్రేవిన్ ది హంటర్ మూవీ తీసుకోండి, ఈ మూవీని 1 year డిలే చేశారు. ఎందుకంటే అసలు స్టార్టింగ్ లో వీళ్ళ స్క్రిప్ట్ లో రైనో అనే క్యారెక్టరే లేడు. జస్ట్ ఏదో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా చూపిద్దాం అనుకున్నారంట. బట్ ఎప్పుడైతే టెస్ట్ స్క్రీనింగ్స్ అని వాటిలో చూపించారో ఎవరికి నచ్చలేదు. సో అందుకే 1 year డిలే చేసి రైనో క్యారెక్టర్ ని ఈ మూవీలోనే కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేశారు. సో అందుకే మీరు ట్రైలర్ 1 అండ్ ట్రైలర్ 2 అబ్జర్వ్ చేస్తే మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు. సో వీళ్ళ ప్లానింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇలా ఉంది. ఇన్ఫాక్ట్ వెనమ్ 3 తర్వాత ఇలా స్లేట్ లో లాస్ట్ మూవీ వచ్చేసి క్రేవిన్ ది హంటరే. దీని తర్వాత ప్రస్తుతానికైతే వీళ్ళు ఏ మూవీ అనౌన్స్ చేయలేదు. అండ్ రీసెంట్ గా మార్వెల్ సోనీ డీల్ కి సంబంధించి చాలా షాకింగ్ విషయం తెలిసింది. దట్ వీళ్ళ డీల్ ప్రకారం సోనీ మూవీస్ లో ఏదైనా విలన్ ని ఫస్ట్ చూపించేస్తే మళ్ళీ ఆ విలన్ ని మార్వెల్ మూవీస్ లో చూపిలేరని. అండ్ ఇది విన్నాక అందరికీ క్లారిటీ వచ్చింది ఎందుకు సోనీ కంటిన్యూస్లీ విలన్స్ మీద మూవీ తీస్తున్నారని. జస్ట్ ఓన్లీ ఆ క్యారెక్టర్స్ ని బ్లాక్ చేసుకోవడానికి ఒక క్యాష్ గ్రాబ్ లాగా వీళ్ళు ఆ మూవీస్ ని తీస్తున్నారు. అండ్ అందుకే స్టోరీ టెల్లింగ్ ఆర్ డైరెక్షన్ ఇలాంటి వాటి మీద ఎఫర్ట్స్ ఏమీ పెడతలేదు. సో ఈ ప్లాన్ ప్రకారం ఫ్యూచర్ లో మార్వెల్ ఏదైనా క్యారెక్టర్ యూస్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి సోనీకి. అండ్ నాకు తెలిసి ఇదే మెయిన్ రీజన్ వెనమ్ ది లాస్ట్ డాన్స్ లో నల్లును కూడా చూపించడానికి. బికాస్ వి ఆల్ నో నల్ ఒక అవెంజర్స్ లెవెల్ థ్రెట్. సో ఖచ్చితంగా మార్వెల్ ఏదో ఒక రోజు యూస్ చేయాలి. సో అందుకే వీళ్ళు వెనమ్ 3 లో జస్ట్ అలా పోస్ట్ క్రెడిట్ సీన్ చూపించినా గానీ వీళ్ళు చక్కగా బ్లాక్ చేసుకున్నట్టు.
సో అదే ప్రస్తుతానికి సోనీ ప్లాన్. బట్ నా అగైన్ లెట్స్ గెట్ బ్యాక్ టు మార్వెల్. సో స్టార్టింగ్ లో వీళ్ళ దగ్గర క్యాంగ్ ప్లాన్ ఉంది, బట్ తర్వాత మనకు తెలుసు ఆ ప్లాన్ మొత్తం ఏమైందని. సో వీళ్ళ కొత్త ప్లాన్ వచ్చేసి డాక్టర్ డూమ్ అండ్ సీక్రెట్ వార్స్. సో అందుకే వీళ్ళు ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4 ని మళ్ళీ ఒక మల్టీవర్స్ లెవెల్ మూవీ లాగా మార్చబోతున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే యాక్చువల్లీ సీక్రెట్ వార్స్ లోనే స్పైడర్ మ్యాన్ కి బ్లాక్ సూట్ దొరుకుతుంది. సో అందుకే ఆర్క్ చూడడానికి చాలా బాగుంటది కానీ బట్ స్టిల్ ఫ్యాన్స్ డిజర్వ్ ఏ గ్రౌండెడ్ మూవీ. సో మోస్ట్లీ డాక్టర్ డూమ్ అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలో స్పైడర్ మ్యాన్ 4 మూవీ రిలీజ్ అవ్వచ్చు అంట. ఇన్ఫాక్ట్ ఈ మూవీ డైరెక్టర్ లాగా షాంగ్-చి మూవీ డైరెక్ట్ చేసిన డానియల్ ని కూడా హైర్ చేశారు. సో ఈ మొత్తం చూస్తుంటే ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ 4 మళ్ళీ మల్టీవర్స్ లెవెల్లో ఉండొచ్చు అని చెప్పి అర్థమవుతుంది. సో షాంగ్-చి అయితే రియలీ గుడ్ మూవీ. సో ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ 4 మీద మంచి హోప్స్ పెట్టుకోవచ్చు, లైక్ యాక్షన్ పరంగా గానీ ఆర్ స్టోరీ వైజ్ ఆల్సో. అండ్ ఇంకోటి అకార్డింగ్ టు సోర్సెస్ ఈ మూవీలో మళ్ళీ జెండియా వెనక్కి తిరిగి వస్తుందంట. సో దీంతో ఎవ్రీ వన్ ఇస్ బిట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ప్రీవియస్ మూవీలోనే మర్చిపోయినట్టు చూపించారు, బట్ మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకొస్తున్నారంటే మరి ఏంటా స్పెల్ ని మళ్ళీ రివర్స్ చేస్తారా అని చెప్పి అందరికీ డౌట్ వస్తుంది. సో ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా నో వే హోమ్ ఎండింగ్ లో చూపించిన ఎమోషన్ పోయిద్ది. సో మోస్ట్లీ అలా చేయకపోతేనే బాగుండు. సో ఇది ప్రస్తుతానికి అబౌట్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే సోనీ తన్ని థర్డ్ పార్ట్ కోసం అప్రోచ్ అయిందంట, బట్ స్ట్రేట్ అవే తను నో చెప్పాడు బికాస్ వాళ్ళు చూపించిన స్టోరీకి అంత పొటెన్షియల్ లేదంట. సో అందుకే తను చెప్పాడు కరెక్ట్ స్క్రిప్ట్ వస్తే గానీ తన థర్డ్ పార్ట్ కి అగ్రీ చేయడని. అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే మార్వెల్ హస్ సమ్ ప్లానింగ్స్ దట్ సీక్రెట్ వార్స్ లో మోస్ట్లీ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే హ్యూ జాక్మన్ వూల్వరిన్ తో క్రాస్ ఓవర్ చేపియాలని. బికాస్ ఇద్దరు ఓజీ యాక్టర్స్ అను క్యారెక్టర్స్ కాబట్టి ఆడియన్స్ ఖచ్చితంగా బాగా నచ్చిందని ఇలాంటి ప్లాన్ వేస్తున్నారంట. అండర్ మార్వెల్ యానిమేషన్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మీద ఇంకో యానిమేటెడ్ సిరీస్ అండర్ డెవలప్మెంట్ లో ఉంది. సో స్టార్టింగ్ లో దీని పేరు వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఫ్రెష్మెన్ ఇయర్, బట్ రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో ఈ పేరుని చేంజ్ చేశారని చెప్పారు. సో కొత్త పేరు వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. సో దీన్ని వీళ్ళు ఒక 90s స్టైల్లో డిజైన్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో వీళ్ళు మనకి స్పైడర్ మ్యాన్ కాలేజ్ స్టోరీ చూపిపోతున్నారు, లైక్ ఎలా తను కాలేజ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ వర్క్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడని. అండ్ ఈ సిరీస్ లో చాలా మంది స్పైడర్ మ్యాన్ విలన్స్ అపియర్ అవబోతున్నారని చెప్పి రీసెంట్ గా ఒక పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. సో స్టార్టింగ్ లో అయితే ఈ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసి ఇయర్ నవంబర్ 4th, కానీ దీన్ని చేంజ్ చేశారు, బట్ స్టిల్ కొత్త డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ స్పైడర్ వర్స్ లో థర్డ్ పార్ట్ అయిన స్పైడర్ మ్యాన్ బియాండ్ ది స్పైడర్ వర్స్ విషయానికి వస్తే అది యాక్చువల్లీ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది, బట్ దాన్ని వెనక్కి పుష్ చేశారు అండ్ కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ రీసెంట్ గా కొన్ని రూమర్స్ వచ్చినాయి దట్ ఇప్పుడు దాకా వచ్చిన మూవీతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారని చెప్పి రూమర్స్ వచ్చినాయి. బట్ ఆ నెక్స్ట్ క్రియేటర్స్ వచ్చి క్లారిటీ ఇచ్చారు దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ అని. సో ఖచ్చితంగా 2025 లో ఈ మూవీ రిలీజ్ అయిద్దని చెప్పి అన్నారు. అండ్ నెక్స్ట్ కమ్స్ అమెజాన్ ప్రైమ్. సో సోనీ అమెజాన్ ప్రైమ్ కి స్పైడర్ మ్యాన్ నోవార్ క్యారెక్టర్ రైట్స్ ఇచ్చింది. సో అందుకే అట్ ప్రెసెంట్ అండర్ అమెజాన్ నికోలస్ కేజ్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన స్పైడర్ మ్యాన్ నోవార్ అనే ఒక లైవ్ యాక్షన్ సిరీస్ అండర్ డెవలప్మెంట్ లో ఉంది. కానీ సిరీస్ ని వీళ్ళు ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ టైప్ లో చూపిపోతున్నారంట. సో ఇలా ఈ స్పైడర్ మ్యాన్ అనే ఒక క్యారెక్టర్ మీద డిఫరెంట్ ప్లేసెస్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. సో ఏదేమైనా గానీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే కంప్లీట్లీ హ్యాపీ. సో ఇలా అట్ ప్రెసెంట్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ స్పైడర్ మ్యాన్ ప్రాజెక్ట్స్. సో ఎక్కడి వరకు చూసుంటారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటది. సో అందుకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.